ఈ మోడల్ బ్లౌజ్ కట్ చేసుకుంటాం చాలా ఈజీ అండి. బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ తీసుకున్నాను, ఫ్రంట్ వచ్చేసి ఇలా షేప్ ఇచ్చాను అనమాట. దీనికోసం మీరు ఫ్రంట్ పార్ట్, ముఖ్యంగా ఫ్రంట్ పార్ట్ ఒకటే పేపర్ కటింగ్ చేసుకుని అప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా వేసుకుంటాం సేమ్ అలాగే వేసేసుకోండి. ఇక్కడ నుంచి కింద నుంచి నెక్ డీప్ ఇస్తాం కదా, ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్, అక్కడ నుంచి 1.5 ఇంచ్ పైకి తీసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటాం కదా మనం, సేమ్ అలాగే లోతు తీసేసుకుని ఆ లోతు దగ్గర నుంచి స్ట్రైట్గా చూసుకోవాలి. స్ట్రైట్గా ఇలా చూసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి షేప్ అనేది వస్తుంది అనమాట. సో పైనుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా క్రాస్గా లైన్ వేసుకోండి. నెక్ దగ్గర షోల్డర్ కుట్టు దగ్గర నుంచి లాగా షేప్ ఇచ్చేసామంటే మీకు ఈ షేప్ అనేది హైలైట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎగస్ట్రా ఖర్చు పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి మళ్ళీ జాయిన్ చేస్తాం కదా, జాయిన్ చేసేటప్పుడు ఖర్చులు కావాలి కదా, అందుకని చెప్పేసి మీరు ఎగస్ట్రా క్లాత్ పెట్టుకుని కట్ చేసుకోవాలి.